నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందని సినిమాల్లో డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ లెక్కను సరి చేసుకునే పనిలో పడ్డట్టున్నాడు. ఇన్ని రోజులు చంద్రాలునే నమ్మిండు, చంద్రాలు వెనకనే తిరిగిండు కదా. అయితే ఇప్పుడు నమ్మిన పవన్ను నట్టేట ముంచుకుంటా చంద్రాలు చక్రం తిప్పాలని చూస్తే తిక్కకు తిక్క, లెక్కకు లెక్క, మాటకు మాట, సీటుకు సీటు అని చిన్నగా ఆట మొదలు పెట్టిండు. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఇట్లా క్షమించమని అడిగే పరిస్థితి పవన్కి ఎందుకు వచ్చింది అనంటే కేవలం చంద్రబాబును నమ్మినందుకే, ఆయనతో ఇంతకాలం పొత్తు అని అతుక్కొని తిరిగినందుకే. మరింతకు ఇప్పుడు ఏమైంది అనంటే పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. అది మ్యాటరు. పవన్ ఏమో పొత్తు ధర్మం అనుకుంటూ బాబు చుట్టూ తిరుగుతుంటే, బాబు మాత్రం ముందు పొత్తు అనుకుంటూనే వెనక మాత్రం జిత్తుల మారి లెక్కలు చేసుకుంటూ ఆయన సీట్ల లెక్కలు ఆయన వేసుకుంటున్నాడు. పోనీ అక్కడికి ఆగిండా అంటే ఏకంగా 2 సీట్లకు అభ్యర్థుల పేర్లను కూడా అనౌన్స్ చేసిండు. ఈ దెబ్బకు తిక్కరేగినట్టున్నది పవన్కు. అందుకే ఆయన లెక్కేందో చూపించాలని చెప్పి, చూడప్ప సిద్ధప్ప నేను బాబులు అంటున్నా, కాకపోతే ఆయన గడ్డం గీసుకోడు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టు పవన్ కూడా 2 చోట్ల పోటీ చేస్తున్నామని చెప్పి బాబుకు రివర్స్ షాక్ ఇచ్చిండు. వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను. ఈ రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఎంతకన్నా చూస్తాడు, ఎంతకన్నా ఓపిక పడతాడు. మరి బాబే సీఎం అని లోకేష్ అన్నప్పుడు కూడా ఊకున్నాడు. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, పవన్ ఓపిక పట్టిన ప్రతిసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఇంకా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ముందుకు పోయేసరికి కళ్యాణ్ కు బాగా గాలినట్టున్నది. మళ్ళా మొదటి నుండి కూడా టీడీపీతోని పొత్తొద్దని జన సైనికులు అందరూ చెప్తున్నారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పవన్ ఈ తీరుగా బహిరంగంగానే బాజాప్తుగా ఆయన సీట్లను ఆయన అనౌన్స్మెంట్ చేసి ఉంటాడు. మరి ఇప్పటికైనా పవన్ మేల్కొన్నందుకు సంతోషమే. అందుకే అంబడి సార్ కూడా బాబు గురించి తెలుసుకో తమ్ముడు అని ట్వీట్ పెట్టిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మరి ఆవేశము, ఈ లెక్కలు ఎన్నికల దాకా ఉంటాయా, లేకపోతే ఈ 2 సీట్ల వరకే పరిమితమై మళ్ళీ ప్యాకేజీ దిక్కు మళ్ళిస్తాయో చూడాలి. పొరపాటున మళ్ళా కూడా పవన్ బాబుకు సరెండర్ అయితేనా ఆయన చుట్టూనోళ్ళు కూడా నమ్మరు ఫోన్ రాయినాను. ఎందుకంటే ఒక దిక్కు బాబు మోసం చేసిండు అని చెప్పుకుంటూనే ఇంకో దిక్కు దోస్తాను ఎట్లా చేస్తాడు చూడాలి. మరిగా ఏమవుతుంది అనేది.